హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మంచి హెల్దీ రైస్ ఐటెం చూపించబోతున్నాను. హెల్దీ అని ఎందుకంటున్నానంటే కొబ్బరి పాలతోటి వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వెజిటబుల్ రైస్ కోసం నేను ఒక పెద్ద కొబ్బరికాయని ఇలా మిక్సీకి వేసుకొని పాలన్నీ సపరేట్ చేసుకుంటున్నాను. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసి కొద్దిగా నీళ్లు వేసి తిప్పామంటే కొబ్బరి పాలు సపరేట్ అయిపోతాయి. ఈ వెజిటబుల్ రైస్ కోసం మనకు నచ్చిన వెజిటబుల్స్ని వాడుకోవచ్చు. నేను కొన్ని రకాల వెజిటబుల్స్ని మాత్రమే వాడుతున్నాను. స్పెషల్గా క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ వాడుతున్నానండి. కావాలంటే మష్రూమ్, పన్నీర్ కూడా వాడుకోవచ్చు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దీనికి నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, అందువల్ల కొద్దిగా సరిపోతుంది. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇంకా నేను వేరే మసాలా దినుసులు ఏమీ వాడటం లేదండి, ఎందుకంటే మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ని మనం వేసే మసాలా దినుసుల ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. అందువల్ల వేరే మసాలా దినుసులు ఏమీ నేను వాడటం లేదు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్ రైసు 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించేదానికి మనకి టైం లేనప్పుడు కర్రీసు, రైసు విడివిడిగా చేయాలంటే టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలా హెల్దీగా కొబ్బరి పాలతోటి చేసి పెట్టామంటే ఒక 20 మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాల కల్లా ఈ వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1-2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలను, వాటిని పోసుకొని కాగనివ్వాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు సరిపోతాయండి. నేను 1.5 గ్లాస్ బియ్యం వేస్తున్నాను, అందుకనే 3 గ్లాసుల కొబ్బరి పాలు వేస్తున్నాను. ఏ గ్లాస్తో బియ్యం వేస్తున్నామో ఆ గ్లాస్తోనే కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్ రైస్ కోసం నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి. 1.5 గ్లాసు బాస్మతి రైస్ని 1-2 సార్లు కడుక్కొని మనం ముందుగా కొబ్బరి పాలు కాగుతున్నాయి కదా వాటిలో వేసేసుకోవాలి. నీళ్లు ఏమీ వేయకూడదు. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కుక్కర్లో చేసుకునేదానికంటే ఇలా చేసుకుంటేనే మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల కల్లా హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మంటను సిమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కొబ్బరి పాలతో ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు కూడా మామూలుగా వాటర్ వేసి మీరు ఇలా వెజిటబుల్ రైస్ చేసుకోరండి, అంత కమ్మగా ఉంటుంది కొబ్బరి పాలతో చేసుకుంటే. కొబ్బరిని నిత్యం ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలి కాబట్టి మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పెద్దవాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి అంటారు. అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది పిల్లలకి పెడితే వాళ్ళు తింటారు కదా, దానికోసమేనండి పెద్దవాళ్ళు ఈ మాట చెప్పింది. చూడండి, 10 మినిట్స్ కల్లా బాగా కుక్ అయిపోయింది, ఎక్కడా కొబ్బరి పాలు లేవు. ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి. ఫైనల్గా బాగా ఉడికిందో లేదో ఒక్కసారి కొద్దిగా చెక్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే మన కొబ్బరి పాలతో వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.